అన్నీ తెలిసిన లాయరే అన్యాయం చేస్తే ఎట్లా ఉంటుంది? సిద్దిపేటకు చెందిన ఒక అమ్మాయిని రెండో పెళ్లి చేసుకొని కూడా అంటే దాదాపు 4 నెలలు అవుతుంది. సో ఈ మధ్యకాలంలో కూడా బయటకు వచ్చినటువంటి నిజం రెండో పెళ్లి చేసుకున్నాడని. ఒక భార్య ఉండి 2 ఆడబిడ్డలు ఉన్నప్పటికీ కూడా మగ పిల్లగాడు పుట్టట్లేదన్న కారణంతో వాళ్ళకి చెప్పా పెట్టకుండా నా భార్య చనిపోయిందంటూ కూడా ఆ అమ్మాయికి చెప్పి కూడా రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. మరి ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం మనము. ఇక్కడ గల్లీ నివాసులు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వాళ్ళు అసలు ఏం జరిగింది, ఏంటి, వాళ్ళ కుటుంబం గురించి ఏం చెప్తారో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. మీరు ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ? మా ఇల్లు పక్కన ఇల్లు. వాళ్ళ గురించి ఏం చెప్తారు? అసలు వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అత్తమామ ఎలా ఉండేవాళ్ళు, అసలు వాళ్ళ ముఖ్యంగా లాయరు అంటే న్యాయవాది అంటే న్యాయం చేసేటువంటి లాయరు అన్యాయం చేస్తే ఇంకా ఏం చెప్తారు వాళ్ళ కుటుంబం గురించి? ఎవరికి న్యాయం చేసి న్యాయం చేయకుండా ఇంట్లో వారికి ఫస్ట్ న్యాయం చేయమని ఫస్ట్. ఇప్పుడు తన భార్య అయితే ఇప్పుడు బయట ఎందుకు పడింది? అన్యాయం ఉందనే కదా, న్యాయం కోసమే కదా. ఇప్పుడు న్యాయం జరగని 2 పిల్లలకి మంచి జరగాలి. వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితిలో పిల్లలు లేకుంటే బాధ. పిల్లలు అయితే ఉన్నారు కదా, ఎవరో ఒకరు 2 అయితే ఉన్నారు కదా. మొత్తం పిల్లలు లేకుంటే అయితే లేరు కదా. ఎవరైతే ఆడపిల్లలో మగపిల్లలో 2 పుట్టిర్రు. ఇప్పుడు మగపిల్లల కోసం మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనేది బాగాలేదండి. ఆ మాట అయితే నచ్చలేదు. ఇప్పుడు ఈయననే కాదు, వేరే వాళ్ళైనా సరే. ఇప్పుడు మాకు కూడా 2 ఆడపిల్లలు. ఇట్లా అనుకుంటా పోతే వాళ్ళు కూడా ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఎవరైనా అనుకుంటారు. ఇట్లా వంశం ఒక్కరే దీనికి తెరలేపితే అందరూ కూడా ఇట్లాంటి పనులు చేసే అవకాశం ఉంటుంది. నేర్పించినట్టుగా అయ్యో నువ్వు చేసినవా నేను చేసినా నువ్వని ఇంకొకరు అనుకుంటారు కదా. అంతేనా కాదా? అట్లా అనమాట. ఇట్లాంటి జరగకుండా చూడాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా సమానమే అని అనుకున్న రోజులలో మొదటికి ఆడపిల్లలే ఉన్నారు, మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. ఇది న్యాయం కాదు కదా. అది పిల్లలు ఇప్పుడు అనాథలు అయిపోయి, ఇప్పుడు చదువు లేదు వాళ్ళకి. ఇప్పుడు ఎట్లా తిండి వాళ్ళు మంచిగానే ఉంటారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఇంటి ముందట రోజు వాళ్ళు ఏడుస్తూ చూడలేకపోతున్నాం ఇంటి ముందట. అట్లా రాత్రిపూట వచ్చి బెల్లు కొట్టడము, కొట్లాడడం, రౌడీలు తీసుకురావడం, ఆమె మీదికి తీసుకొస్తే మంచి అయితే చెడైతే లోపల తెలియదు కదా. కొట్టేవాడా ఎట్లా ఉండేవాడు? ఆమెతో మంచిగా ఉండేవాడు లేకపోతే? చూడడానికి మంచిగానే ఉంటారు. ఎవరైనా మంచిగానే కనపడతాం. లోపలికి వస్తే తెలుస్తుంది. ఇప్పుడు బయట పడేదాకా తెలియలే అని చెప్తున్నా కదా. ఇంతకు ముందు లోపలనే ఉండేది. ఈ గొడవ స్టార్ట్ అయినా కానీ బయట పడేరు. అప్పటిదాకా లోపలనే ఉండేది వాళ్ళు. ఈ గొడవ గట్టిగా అయినాక ఇట్లా అయినాక నిజం వాళ్ళకి తెలిసినప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ గల్లీకి రావడం, ఇంటికి రావడం జరిగిందా? వచ్చినా కానీ నైట్ పూట సాయంత్రం పూట అట్లా వచ్చి ఎంక్వైరీ చేసుకొని పోయేది. బెల్లు కొట్టడము, రాత్రిపూట 4 తీసుకురావడము, కొట్లాడడము, హింసించడం, ఇంట్లో సౌండ్లు చేసి సౌండ్లు వచ్చేది. మాకు సౌండ్ వినబడేది పైన చూసేది. ఒక రోజు అయితే 10:30 11-12 అవుతున్నట్టుంది. ఆ టైంలో మస్తు సౌండ్లు వస్తున్నాయి. ఏందిరా సౌండ్ వస్తుందని బయటకు వచ్చి చూసేవారికి ఇక అందరూ వెళ్తుర్రు కార్లో. అమ్మో వీళ్ళందరూ వచ్చి కొట్టడానికి వచ్చిరని ఈ అమ్మాయి కూడా అరుస్తుంది. న్యాయవాది అంటే నిజంగా అంటే జనాలకి వాళ్ళ దగ్గరికి క్లయింట్లు వచ్చే వాళ్ళకి న్యాయమే చేసేవారా, లేకపోతే తను కదా ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి సొంత ఇంటికి అన్యాయం చేసినట్టు బయట వాళ్ళకి కూడా అన్యాయం చేసేవాళ్ళు? ఎట్లా ఉండేవాళ్ళు? ఏమో అసలు ఎట్లా ఉండేది? చాలా మంది అయితే వచ్చి ఏం లాయర్ ఇంకతో డబ్బులు తీసుకొని పోయేటోళ్ళు అసలు న్యాయం చేయకపోయేదని విన్నా. 90% అయితే న్యాయం చేయలేదు అనుకుంటున్నాను. సో మొత్తానికి బయట వాళ్ళకి కాదు, ఇంటి సభ్యులకు కూడా అన్యాయం చేసేవాళ్ళు. వాళ్ళు వచ్చి పోయేటోళ్ళు, రోజు ఇంటికి వచ్చి పోయేళ్ళు. అట్లా వచ్చిపోయారు. చాలా మంది వచ్చిపోయారు. చెప్పదలుచుకున్నారు ఇప్పుడు మొత్తానికి అయితే 4 నెలలు అవుతుందంట పెళ్లి చేసుకొని కూడా. అసలు మరి అన్యాయం చేస్తారు. మొత్తానికి న్యాయం ఏ విధంగా చేయాలంట? న్యాయం అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పు కదా. ఇప్పుడు ఆమెకి ఏమంటారు విడాకులు అలాంటివి ఏం కాలే కదా. అసలు ఇయ్యనికి కూడా ఛాన్స్ కూడా వద్దు. ఎందుకను ఇది పిల్లలు పుట్టిరు కదా. అసలు డివోర్స్ కూడా కాకుండా చెప్పకుండా పెళ్లి చేసుకోవడం అని ఇంకా చట్టరీత్యా నేరం కదా. మరి పిల్లలు ఉన్నారు కదా, లేకుంటే బాధ. ఉన్నాగా కూడా నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే అన్నట్టు. ఒక పిల్లల కోసం పెళ్లి చేసుకున్నావు అంటే ఇది ఎక్కడిది? ఇది కొత్తగా. అది మీరేం చెప్తారు? మేమేం చెప్తాం మేడం, మగ పిల్లల కోసం మేము అక్కడ ఉంటాం. మాది ఇక్కడ అమ్మోళ్ళ గల్లి. ఆడపిల్లలు పుట్టిరని మగపిల్లగాడు కావాలని ఇట్లా రెండో పెళ్లి చేసుకోవడము చాలా దారుణం. ఇట్లా అయితే చేసుకోవద్దు. ఆడపిల్లలు అయితేంది, మగపిల్లలు అయితేంది. ఈరోజు సమావేశంలో అందరూ ఒకటే. మగపిల్లలైనా ఆడపిల్లలైనా, మగపిల్లలు ఏం పని చేస్తారో ఆడపిల్లలు కూడా ఆ పని చేయగలుగుతారు. అట్లాంటప్పుడు ఆయన లాయర్ అన్నప్పుడు నలుగురికి న్యాయం చేస్తే ఆయన ఇలాంటి చేసిందంటే చెప్పుకోవడానికి సిగ్గుసేటు ఉంది. అంతే, ఇంకేం మాట్లాడేది లేదు మేడం. ఏ విధంగా న్యాయం జరగాలంటారు ఆమెకి? ఏ విధంగా అంటే ఆమెకి ఆస్తులు ఏమన్నా ఉంటే, ఆమె పిల్లలకు అలా భర్త ఏమన్నా ఆస్తులు ఉంటే, వాళ్ళ ఏమన్నా ఉంటే ఆమెకు ఏదన్నా సాయం కాయేటట్టు
వాళ్ళ ఆస్తులు వాళ్ళ పిల్లల పేరు మీద పెడితే ఆమెకు సాయంగా ఉంటుంది. ఇక్కడ ఉంటారమ్మా? ఈయన పక్కకే ఇదే ఇల్లా? ఉంటాం పక్కది. మీకు వీళ్ళు ఎన్నాళ్ళుగా తెలుసు? అసలు ఎట్లా ఉండేవాళ్ళు? కుటుంబ సభ్యుల గురించి అందరూ మంచిగానే ఉంటారు కానీ మధ్యలో ఇట్లా అయిపోయినరు. మధ్యలో నుంచి ఇట్లా అయిపోయినరు. మన మధ్యలో ఏం జరిగిందో ఏం లేదో ఆడపిల్లలు పుట్టినరని అది ఒకటే టెన్షన్తోనే ఆయన అట్లా చేసుకున్నాడు. ఆడపిల్లలు మగపిల్లగాడు ఎవరి చేతిలో మాట ఉన్నది? మా చేతిలో ఉన్నదా? బొమ్మను చేసి ఆమె కడుపులో పెట్టుకున్నది. దేవుడు ఇచ్చిన వరం అందరిని చూడాలి, మగపిల్లల్ని చూడాలి, ఆడపిల్లల్ని చూసుకోవాలి. ఆయన బాగా చెప్తా మొగనుకుంటుంది, పెండముకుంటుంది. ఆయన నలుగురికి న్యాయం చెప్పేట ఆయన ఇట్లా చేస్తే మంచుకుంటుందా? ఆడపిల్ల అయితే మగపిల్లగాడు అయితే దేవుడు ఇచ్చిన దానికి ఎవరేం చేస్తాం చెప్పు? ఆమె బొమ్మను చేసి కడుపులో పెట్టుకున్నదా? నాకు ఆడపిల్ల కావాలని అదంతా లేదు కదా, భగవంతు ఇచ్చిన మాట అది. ఆడపిల్లని సరిగ్గా చూసుకున్నాను, మగపిల్లగానే సరిగ్గా చూసుకున్నాలి. మగపిల్లగానే అయితే ఎత్తుకుంటే ఆడపిల్ల అయితే రోడ్డుకు పడేస్తారా? ఇది ఎక్కడ న్యాయం? ఇదే ఇంతే, ఇది తప్ప ఏం చెప్పలేము మేము. న్యాయం చేయాలి మీరే అంతా. ఆమెకి ఏం చేస్తారో ఏం లేదో మీ ఇష్టం. ఏంటి గల్లీలో కూడా ఏమో అంటే ఉప్పులు పప్పులు కూడా అవి కూడా ఇచ్చేవాళ్ళు, సాయం చేసేవాళ్ళం అంటున్నారు. ఎవరికి సాయం చేసేవాళ్ళు? ఏ విధంగా చేసేవాళ్ళు? లాయర్ ఆయన పిల్లలకు లాయర్ ఆయన. మీరేం చూస్తారు? మీకేం తెలుసు? అమ్మాయిని కొడుతుంటే తిడుతుంటే చూసేది, బెల్లు కొట్టడము. మరి గల్లీలో ఉన్నప్పుడు ఎప్పుడు ఇది తప్పు అని చెప్పలేదా మీరు? ఒక మీరే న్యాయవాది ఉండి మీరు ఇట్లా చేయడం తప్పు అని చెప్పలేదు? మధ్యరాత్రి పూట వచ్చేది అమ్మాయిని అసలు టార్చర్ పెట్టడము. గల్లీలో అందరూ సైలెంట్ అయినాక అందరూ పడుకున్నాక 12 గంటలకు 1 గంటలకు వచ్చేది. 12 గంటల మీదికి పోయి బెదిరియడము, ఇంట్లోకి వెళ్ళిపోవడము, వెళ్ళిపో అనవడము, అట్లా జరిగేది. ఎట్లుండే వాళ్ళు? గల్లీ వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడే వాళ్ళ? ఎప్పుడు బయటికి వెళ్ళకపోయేది వాళ్ళు. వాళ్ళ నాన్న ఏం పని చేస్తుండే? ఇప్పుడు లాయర్ వాళ్ళ, ఇప్పుడు ఎవరైతే ఈయన హస్బెండ్ లాయర్ అంటున్నారో వాళ్ళ నాన్న ఏం పని చేస్తుంది? జడ్జి అంట ఆయన. జడ్జి. మరి ఒక జడ్జి అయి ఉండి వాళ్ళ కొడుకు ఇట్లా న్యాయవాది అయి ఉండి మరి ఇట్లాంటి తప్పులన్నీ వాళ్ళే చేస్తుంటే ఏం చెప్పదలుచుకున్నారు అసలు సమాజానికి? మీరేం చెప్తారు? ఇప్పుడు ఆమెకి ఏ విధంగా న్యాయం చేయాలంటారు? ఆ అమ్మాయికి భర్త కావాలి, పిల్లలకు నాన్న కావాలంతే. న్యాయం చేయాలి. సో ఆయన మళ్ళీ వెనక్కి తీసుకురావాలి, మంచిగా ఉంచాలి, పిల్లల్ని కూడా బాగా చూసుకోవాలి. ఆస్తులు కూడా పిల్లల పేరు మీద రాపియాలి. ఇద్దరు ఆడపిల్లలు. ఆ అమ్మాయి కూడా ఏ అపాయం కలగొద్దు. అబ్బాయి వచ్చినాక కూడా ఏ అపాయం జరిగినా మీద మళ్ళీ ఏమన్నా చిన్నపిల్లల్ని కూడా కొట్టేదా ఎప్పుడన్నా? ఏం కొట్టకపోయేది కానీ అమ్మాయినే బాగా టార్చర్ పెట్టేది. మామయ్య కూడా కొట్టేవాళ్ళంటే ఆమె చెయ్యి చేసుకుంటారని చెప్తుంది. కొట్టేది, వాళ్ళ అమ్మ అడ్డొస్తే వాళ్ళ అమ్మని కూడా చీరిపి కొట్టేది. ఇక్కడే జరిగింది గల్లీలో. అట్లా అన్నప్పుడు గల్లీ వాళ్ళందరూ వచ్చి ఇది తప్పు అని ఎప్పుడు చెప్పలేదా మరి? తప్పని చెప్తే వాళ్ళు మమ్మల్ని కొట్టని యాక్షన్ చేసి కింద పడిపోయేది. హార్ట్ అటాక్ వచ్చేదని కింద పడిపోయేది అమ్మాయి, వాళ్ళ అమ్మ, అబ్బాయి వాళ్ళ అమ్మ. అట్లా జరుగుతుంది.